పరీక్షల పేపర్లని లీక్ చేయడం అన్నటువంటిది ఇప్పుడు ఒక ఆటగా మారిపోయింది విద్యా సంస్థలకి. ఆటగా అనేకంటే కూడా పిల్లలకి పాఠాలు చెప్పి వాళ్ళల్లో మంచి మార్కులు తీసుకొచ్చే ప్రయత్నం చేసి వాళ్ళు పోటీ పడేలా చేసి వాళ్ళు స్వతహాగా సాధించడం అనేటటువంటి దాన్ని వీళ్ళ వల్ల కావట్లేదు. బట్టియం చదువులతో వాళ్ళకి వల్ల కావట్లేదు. కాబట్టి పేపర్ లీకులు చేసి అప్పటికప్పుడు స్లిప్పులు ఇవ్వడమా, పేపర్లు చేతికి ఇవ్వడమా చేసి పాసులు చేయించేటటువంటి ప్రక్రియలు చేస్తున్నారు. ఇది ప్రభుత్వాలకి పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా 10th పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో చోటు చేసుకుంది. దీని మీద ప్రభుత్వం సీరియస్ అయింది. నల్గొండ జిల్లాలో జరిగింది. చీఫ్ సూపరింటెండెంట్ సిఎస్, అట్లాగే అంటే చీఫ్ సూపరింటెండెంట్ సిఎస్ అంటారు, మళ్ళీ చీఫ్ సెక్రటరీ కాదు, అట్లా డిపార్ట్మెంట్ ఆఫీసర్ డిఓలని బాధ్యులు చేస్తూ విధుల నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. ఇన్విజిలేటర్ మీద సస్పెన్షన్ని వేటు వేశారు. నకరేకల్ ఎంఈఓ ఫిర్యాదు మేరకు శాలిగౌరారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎగ్జామ్ హాల్ నుంచి ప్రశ్నాపత్రం బయటికి రావడానికి సహకరించినటువంటి విద్యార్థిని డీబార్ కూడా చేశారు. నెక్స్ట్ పరీక్షలకి అటెండ్ కానియకుండా ఆదేశాలు జారీ చేశారు. అదే సందర్భంలో పేపర్ లీకేజ్ వ్యవహారం వెనకాల ఓ ప్రైవేట్ స్కూల్ ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో ప్రస్తుతం ఈ ఘటన మీద లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.